నమస్తే అండి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటున్నారు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్యుటోరియల్స్. ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి? సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్యుటోరియల్స్లో సి ఫ్లో కంట్రోల్ అంటే ఫ్లో కంట్రోల్ ఏంటంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు వాటి యొక్క లూప్స్ కానీ అండ్ కేసెస్ ఒక లూప్ని రిపిటేషన్స్ కానీ ఇది ట్రూ ఆర్ ఫాల్స్ కానీ ఈ ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్ కానీ ఈ టైప్ ఆఫ్ మనకు ఇన్పుట్ ఇవ్వడానికి అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ఫ్లో కంట్రోల్ అనేది మేజర్ కాన్సెప్ట్. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి? సి ఇఫ్ ఎల్స్, nested if and break, continue, ఇవి సెమీకోలన్తో ఎండ్ అవుతుంది. బ్రేక్, కంటిన్యూ అండ్ స్విచ్ కేస్, అండ్ ఇప్పుడు బ్రేక్, కంటిన్యూ అండ్ గో టు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవి లూప్స్ అయ్యాయి. ఇప్పుడు ఇది ఫ్లో కంట్రోల్. ఇప్పుడు మనం లూప్స్కి వచ్చామంటే లూప్స్ ఎన్ని టైప్? ఫర్ ఉంది, వైల్ ఉంది, డూ వైల్ ఉంది, స్విచ్ కేసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు కంట్రోల్ ఫ్లోలో వస్తుంది. ఫర్, వైల్, డూ వైల్, స్విచ్ కేసెస్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, బ్రేక్, కంటిన్యూ, గో టు. సో ఇప్పుడు మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి? ఫ్లో కంట్రోల్ అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ నాకు ఒక ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కావాలి అనుకున్నప్పుడు ఈ లూప్స్ కానీ ఈ ఫ్లో కంట్రోల్ టర్మ్ ఇఫ్ కానీ ఎల్స్ కానీ అంటే ఒక ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్కి ఇది రిపిటేషన్ ఆఫ్ ది టర్మ్ అంటిల్ అన్లెస్ ఇట్ ఎగ్జిట్స్. అంటే మనం ఏదైనా ఒకటి స్పెసిఫై చేస్తే ఇది అవుతే ఇది అంటే మనకు ఖచ్చితంగా అది ట్రూ అయ్యేంత వరకు అది మనకు రిపీట్ అవుతూనే ఉంటుంది ఆ ప్రోగ్రామ్. ఇక్కడ ఏమంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఇప్పుడు ట్రూ అయిపోయింది అనుకో, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇది అయిపోతుంది. ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, బ్రేక్ అంటే ఆ స్టేట్మెంట్ బ్రేక్ ఇచ్చి దాన్ని ఎగ్జామ్షన్ చేసి నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అదేవిధంగా గో టు, స్విచ్, డూ వైల్, ఫర్ ఈ లూప్స్ అనేది యూజ్ చేస్తాం. మనకి ఇది రిపీట్ అవ్వడానికి మ్యాక్సిమం మనం అంటిల్ అన్లెస్ అది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు రిపీట్ అవుతూనే ఉండాలి. ప్రోగ్రామ్ రీరన్ అవుతుండాలి. ఇదేదంటే ఏదో ట్రూ ఆర్ ఫాల్స్. ఇది అవ్వకపోతే అది అవ్వకపోతే ఇది. ఓకే, ఇది ట్రూ అయితే ఓకే, ఏదో అంటే ఫాల్స్ ప్రింట్ అవ్వాలి. ఈ విధంగా మనము సి ఫ్లో కంట్రోల్ అనేది యూజ్ చేసుకుంటాం. సి లూప్స్లో ఫర్, వైల్, డూ వైల్, స్విచ్ కేసెస్ అనేటివి కూడా ఈ విధంగా ప్రతి ఒక్క టర్మ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మీకు చెప్పాను ఇఫ్ అంటే ఏంటి. ఫస్ట్ మనము ఈ స్టేట్మెంట్కి వెళ్తాం. ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ యూజ్ చేస్తాము విత్ ద ప్రోగ్రామింగ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇఫ్ కానీ ఎల్స్ కానీ ఆ స్టేట్మెంట్ ఎలా వస్తుంది, మనకు ఆ ప్రోగ్రామ్లో రియల్గా ఎందువల్ల యూజ్ వస్తుంది, ఇది ఎలా ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. సపోజ్ నేను తీసుకుంది ఇఫ్ గురించి. నేనేం చేశానంటే టెస్ట్ ఎక్స్ప్రెషన్స్ అని ఇచ్చాను. అంటే ఒక ఎక్స్ప్రెషన్ని టెస్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నాను. నేను సెమీ కోలన్ యూజ్ చేసి దాన్ని క్లోజ్ చేసి సారీ ఓకే ఫైన్. టెస్ట్ ఎక్స్ప్రెషన్స్ అంటున్నాను. అది ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇది సింటాక్స్ అంటాం. మనం బేసిక్గా ఈ ప్రోగ్రామ్ని ఇది చేయడానికి ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్ టెస్ట్ ఈక్వల్ టు 5. నేనేం డిక్లేర్ చేశాను, ఇంట్ అనే కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్ టెస్ట్ ఈక్వల్ టు 5గా డిక్లేర్ చేశాను. ఇఫ్ టెస్ట్ ఈస్ గ్రేటర్ దాన్ 5 అంటే 5 కన్నా టెస్ట్ ఈస్ లెస్ దాన్ 5 ఐ మీన్ లెస్ దాన్ 10 అని తీసుకున్నామంటే దాని ఎలా ప్రింట్ అవుతుంది?
సో ఇప్పుడు ఆ కోడ్ మనం రాసి దాన్ని ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏముంటుంది, ఇఫ్ అంటే 5 కన్నా 10 లెస్సే కదా, 10 గ్రేటర్ కదా, గ్రేటర్ లెటర్ కదా. ఈ విధంగా తీసుకుంటే టెస్ట్ అంటే మనం ఏం యూజ్ చేస్తాం, 5 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో ఇది సాటిస్ఫై అయ్యి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా ఇఫ్ స్టేట్మెంట్ అనేది వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్, ఆ టెస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేసిన ఈ టర్మ్ ట్రూ ఆర్ ఫాల్స్ అని తెలుసుకోవడానికి ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ అనే ఫ్లో కంట్రోల్ టర్మ్ని మనం యూజ్ చేస్తాం సి ప్రోగ్రాంలో. నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను, ఇంట్ అంటే కీవర్డ్ వేరియబుల్ టెస్ట్ ఈక్వల్ టు 5 అని డిక్లేర్ చేశాను. తర్వాత ఏం చేశాను, ఇది ఇఫ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి ఇఫ్ టెస్ట్ ఈస్ లెస్ దాన్ 10 అంటే 10 ఈస్ గ్రేటర్ దాన్ 5 అంటే 5 ఈస్ లెస్ దాన్ 10 ఓన్లీ కదా, అది స్టేట్మెంట్ ట్రూ అవుతుంది, అప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయడానికి ఇఫ్ స్టేట్మెంట్ అనేది మనం సి ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్లో సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు తెలుసుకుంటాం. సరే, నాకు ఇఫ్ అయింది, నువ్వు ట్రూ ఆర్ ఫాల్స్ అన్నావు, నాకు ఎక్స్ప్రెషన్స్ ఇది ఓకే, మరి ట్రూ ఆర్ ఫాల్స్ అన్నావు, మరి ఇఫ్ ఎల్స్ ఎందుకు యూజ్ చేస్తావు అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మనము ఇఫ్ ఎల్స్ అంటే ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఎగ్జాంపుల్ మళ్ళీ అదే తీసుకుందాం. ఇంట్ టెస్ట్ ఈక్వల్ టు 5 అని నేను డిక్లేర్ చేశాను, ఓకే, వేరియబుల్. అప్పుడు ఇఫ్ టెస్ట్ ఈస్ లెస్ దాన్ 10 దెన్ ఐ విల్ రైట్ ద కోడ్, రాసి ఎల్స్ అని ఇంకోటి ప్రింట్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నాను. సో ఇది ఒకవేళ అవ్వకపోతే ఈ విధంగా మనం సింటాక్స్ రాస్తాం ఫర్ ఇఫ్ ఎల్స్కి. ఇంట్ టెస్ట్ ఈక్వల్ టు 5 ఇఫ్ టెస్ట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. నేను ఇక్కడ ఇఫ్ యూజ్ చేశాను, మళ్ళీ ప్రోగ్రామ్ రాసి స్టేట్మెంట్ రాసి తర్వాత ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తాను, ఎల్స్ అనే టర్మ్ యూజ్ చేస్తాను. ఒకవేళ అది ట్రూ ఆర్ ఫాల్స్ అవ్వకపోతే, ఒకవేళ ఆ స్టేట్మెంట్ ఇది అవ్వకపోతే ఎల్స్ ఇది అవ్వచ్చు అని నేను మెన్షన్ చేయడానికి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది సి ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు యూజ్ చేస్తాను. ఇది సింటాక్స్ అని, ఇఫ్ ఎల్స్ యొక్క సింటాక్స్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే ఇఫ్ ఎల్స్ సింటాక్స్ రాయడానికి ఇన్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి దాన్ని రాయడానికి చాలా ఈజీ అవుతుంది. సరే, ఇప్పుడు మీకు ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ ఎల్స్ అనేది ఎలా కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది, ఏ విధంగా నేను ఎగ్జిక్యూట్ చేయగలను ఒక ప్రోగ్రామ్ రాసి. నేను తీసుకుంటున్న ప్రోగ్రామ్ ఏంటంటే ఆడ్ ఆర్ ఈవెన్ ఇంటీజర్ అనేది నాకు ఇది అవ్వాలి. ఇఫ్ ఆడ్ అన్నా అవ్వచ్చు, లేదా నేను ఎంటర్ చేసింటాము ఈవెన్ అన్నా అవ్వచ్చు, అది అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఓకే, ఎగ్జాంపుల్ యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ ఫంక్షన్. ఇది నేను బేసిక్గా ప్రోగ్రామ్ రాసేటప్పుడు, మరి కీవర్డ్ నేను మెయిన్ అనేది టర్మ్స్ యూజ్ చేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, యాక్చువల్ ప్రోగ్రాము ఆఫ్టర్ ద మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను డిక్లేర్ చేస్తున్నాను ఇంట్ అంటే నెంబర్ అనేది ఒక వేరియబుల్గా నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను, విచ్ ఎండ్స్ విత్ సెమీకోలన్. తర్వాత నేను ప్రింట్ఎఫ్ అంటున్నాను. ప్రింట్ఎఫ్ అంటే ప్రింట్ఎఫ్లో ఫార్మాట్ స్పెసిఫైర్ ఎంటర్ ద ఇంటీజర్ అని యూజ్ చేసి తర్వాత కోలన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఏంటి, నాకు ఎంటర్ ఇంటీజర్ అనే అవుట్పుట్ నాకు స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలి. ఆ టర్మ్ కోసం నేను ప్రింట్ఎఫ్ యూజ్ చేశాను. తర్వాత నేను ఏమి ఇన్పుట్ ఇస్తున్నాను వీటికి, ఈ ప్రోగ్రామ్కి, ఫార్మాట్ స్పెసిఫైయర్. ఏంటి, నేనేమన్నాను, నాకు ఇంటీజర్ కావాలన్నాను కదా, %d యూజ్ చేశాను. అండ్ వేరియబుల్ నేమ్ అండ్ ఆర్ ఏదర్ ఆర్గ్యుమెంట్ లిస్ట్. అంటే ఇక్కడ నేను వేరియబుల్ నేమ్ అని డిక్లేర్ చేశాను, ప్రోగ్రాము ఇది లోకల్ వేరియబుల్, ఏంటిది నెంబర్ అని డిక్లేర్ చేశాను. నెంబర్ అనే వేరియబుల్ని ఇక్కడ ప్రోగ్రామ్లో రాస్తున్నాను, విచ్ ఎండ్స్ విత్ కోలన్, ఓకే, సెమీకోలన్. ఇప్పుడు నాకేమవుతుంది, ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇఫ్ నెంబర్
ఈజ్ పర్సంటేజ్ 2 ఈక్వల్ టు 0 అంటే నెంబర్ 0 అని నేను ఇఫ్ అనే ఒక కండిషన్ని యూజ్ చేస్తుంటాను. ఇప్పుడు printf మళ్ళీ నేను యూజ్ చేసేటప్పుడు printf ఇట్ షుడ్ బి లైక్ దిస్, అంటే అది అవుట్పుట్ పర్సంటేజ్ d ఈజ్ అన్ ఈవెన్ ఇంటీజర్ అని నాకు రావాలి, ఏదో పర్సంటేజ్ d ఈజ్ అన్ ఆడ్ ఇంటీజర్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఓకే, పర్సంటేజ్ d ఈజ్ ఈవెన్ ఇంటీజర్ కానీ ఓకే ఫార్మాట్ స్పెసిఫైయర్ అండ్ ద ఆర్గ్యుమెంట్ లిస్ట్. ఆర్గ్యుమెంట్ లిస్ట్ షుడ్ బి ఏ వేరియబుల్ నేమ్. నేను ఆడ వేరియబుల్ ఏది డిక్లేర్ చేశానో అది ఇక్కడ యూజ్ చేస్తున్నా. అండ్ ఇఫ్ యూజ్ చేశాను. మరి మీకు చెప్పాను కదా ఈ ఇఫ్ అంటే ఇఫ్ ఎల్స్కి ఇఫ్ అనేది మేజర్ యూజ్ చేసేది ఏదైతే కండిషన్ అది ట్రూ ఆ ఫాల్సా. ట్రూ ఆ ఫాల్స్ అయితే ట్రూ అయితే ప్రింట్ చేయి, లేదంటే ఇది అవ్వదు. ఫాల్స్ అంటే అవుట్. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఏమంటున్నాను ఇక్కడ ఎల్స్ అనేది యూజ్ చేస్తున్నా. ఎల్స్ అనే దాన్ని యూజ్ చేసేటప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఏం డిక్లేర్ చేస్తున్నాను, పర్సంటేజ్ printf పర్సంటేజ్ d ఈజ్ an ఆడ్ ఇంటీజర్ అంటే అది ఆ నెంబర్ అనేది ఆడ్ అయితే ఇట్ హ్యాస్ అది మనకు అవుట్పుట్లో ఆడ్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, ఈ విధంగా నేను ప్రోగ్రామ్ రాశాను. సో నేను క్లోజ్ ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్ బ్రేసెస్. ఓకే ఫైన్, ఇది ఇఫ్ ఎల్స్ అంటున్నా. ఇఫ్ ఎల్స్కి ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోగ్రామ్ మెయిన్ తర్వాత యాక్చువల్గా ఒక కీవర్డ్ నెంబర్ అనేది వేరియబుల్గా డిక్లేర్ చేశాను. తర్వాత ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఇంటీజర్ అంటే నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద యాజ్ ఎ యూజర్గా నాకు ఏమవ్వాలి, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒక ఇంటీజర్ వాల్యూని నేను ఎంటర్ చేయాలి. దానికి నేను ఇన్పుట్గా ఏమి యూజ్ చేశాను, ఫార్మాట్ స్పెసిఫైయర్ అండ్ యాజ్ ఎ స్ట్రింగ్ ఇట్ షుడ్ బి పర్సంటేజ్ d, ఎందుకంటే నేను ఇంటీజర్ అంటున్నా. ఓకే, అండ్ వేరియబుల్ నేమ్ వచ్చి నెంబర్, ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చి నెంబర్ అనేది యూజ్ చేశాను. మరి ఇఫ్ ఎల్స్ నేను కండిషన్ ఎక్కడ యూజ్ చేస్తున్నానంటే ఇఫ్ అనేది ఇక్కడ డిక్లేర్ చేసి కండిషన్ నెంబర్ పర్సంటేజ్ 2 ఈక్వల్ షుడ్ బి 0. సో printf పర్సంటేజ్ d ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ ఆర్ printf పర్సంటేజ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఆ పర్సంటేజ్ d ఈజ్ అన్ ఆడ్ ఇంటీజర్. సో మళ్ళీ ఆర్గ్యుమెంట్ లిస్ట్ వేరియబుల్ నేమ్ వచ్చి నెంబర్గా డిక్లేర్ చేసి మనం ఏదైనా ఒక టర్మ్ అయితే అది ఈవెన్ ఆడ్ నెంబర్ అనేది సరే. ఓకే, నేను ఏదైనా వాల్యూ ఎంటర్ చేసి ప్లీజ్ ఎంటర్ ద అవుట్పుట్ అంటే 1 ఎంటర్ చేస్తే అది ఈవెన్ ఆడ్ అనేది ఆడ్ నెంబర్ అనగా ఇది అవుట్పుట్ నాకేమొస్తుంది, ద వాల్యూ ఈజ్ ఆడ్ నెంబర్ 1 ఈజ్ ఆడ్ నెంబర్ అని నాకు అవుట్పుట్గా నాకు చూపిస్తుంది. సో నేను వాల్యూ ఇక్కడ ఎంటర్ అయింది 1 ఇచ్చాను, నేను ఇక్కడ ఏం మెన్షన్ చేశాను, అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలి, ఇది అంటే ఇది ఈవెన్ అవ్వచ్చు ఆడ్ అవ్వచ్చు. ఈవెన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈవెన్గా ప్రింట్ అవ్వాలి, ఆడ్ నెంబర్ ఆడ్ ఎంటర్ చేస్తే ఆడ్గా ప్రింట్ అవ్వాలి. 2 ఇస్తే సపోజ్ ఇక్కడ నేను వాల్యూ 2 ఇచ్చాను, అది ఈవెన్ నెంబర్గా ప్రింట్ అవుతుంది 2. సో ద వాల్యూ యూ హ్యావ్ బీన్ ఎంటర్డ్ అంటే మీరు టైప్ చేసిన నెంబర్ 2 ఈజ్ ఈవెన్ నెంబర్ అని నాకు అవుట్పుట్లో చూపిస్తుంది. సో ఈ విధంగా ఇఫ్ ఎల్స్ కండిషన్ని ఇక్కడ కండిషన్ అప్లై చేసి వాటిని ఎల్స్ ఏదర్ ఈవెన్ కానీ ఆడ్ కానీ ఏదర్ ఈవెన్ ఇంటీజర్ కానీ ఆడ్ ఇంటీజర్ కానీ నాకు అవుట్పుట్లో ఈ స్క్రీన్ మీద నాకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, ఈవెన్ ఆడ్ నెంబర్ ఆర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది బేసిక్గా ఏదర్ ఇట్ షుడ్ బి ట్రూ అన్న అవ్వాలి, ఏదర్ ఇట్ షుడ్ బి ఏ ఫాల్స్ అన్న అవ్వాలి. ఈ ఇదిని మనం ఇప్పుడు ఇఫ్ ఎల్స్ దాంట్లో నేర్చుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఎల్సి నెస్టెడ్ ఇఫ్ అనేది ఇంకొక టర్మ్ ఉంది. నెస్టెడ్ ఇఫ్ అంటే మనము ఏం చేస్తామంటే ఇఫ్ ఎల్స్లో మరొక ఎల్స్ స్టేట్మెంట్ బాడీలో ఒక ఇఫ్ ఎల్స్లో మరొక ఇఫ్ ఎల్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయడమే నెస్టెడ్ ఇఫ్ అంటాం. సరే
నెస్టెడ్ ఇఫ్ అది ఏంటి దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, ఒక ఇఫ్ ఎల్స్ లో మా బాడీలో మళ్ళీ ఇఫ్ ఎల్స్ ని డిక్లేర్ చేసుకోవడాన్ని మనము ఇది నెస్టెడ్ ఇఫ్ అని అంటాం. సో నాకు 2 నెంబర్స్ యొక్క వాల్యూస్ అది గ్రేటరా రిజల్ట్ అనేది గ్రేటరా లెస్సరా ఈక్వల్ టువా అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు మీకు శాంపుల్ ఎగ్జాంపుల్ నెస్టెడ్ ఇఫ్ ప్రోగ్రామ్ చేస్తాం. ఓకే 5 నేను ఇప్పుడు చూడండి యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ ఫంక్షన్. ఇప్పుడు తర్వాత నేను ఏం చేశాను, మెయిన్ ఫంక్షన్ని స్టార్ట్ చేశాను. తర్వాత ఓపెన్ బ్రేసెస్ చేసి ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను కీవర్డ్ విత్ నెంబర్, వేరియబుల్స్ ఏంటి నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అనేది 2 వేరియబుల్స్గా నేను డిక్లేర్ చేశాను నెంబర్ 2. ఓకే సెమీకోలన్ యూజ్ చేశాను. తర్వాత నాకు అవుట్పుట్లో స్క్రీన్ మీద ఏం రావాలంటే ఇనిషియల్ స్టేట్మెంట్ ఎంటర్ 2 ఇంటిజర్స్ అంటే 2 ఇంటిజర్స్ని నేను ఎంటర్ చేయాలి అనే అవుట్పుట్ స్టేట్మెంట్ నాకు యాజ్ సూన్ యాజ్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అవ్వాలి. అండ్ స్కాన్ఎఫ్ ఏం చేశాను, ఇన్పుట్ ఏమంటే ఇక్కడ 2 నెంబర్స్ అన్నాను కదా, ఫార్మాట్ స్పెసిఫైర్ 2 ఇంటిజర్స్ అండ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్లో నేను వేరియబుల్ ఏమి ఇచ్చాను నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అనే ఇది యూజ్ చేశాను. ఓకే అండ్ ఇప్పుడు నేను ఏమవుతున్నానంటే 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. అంటే 2 ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని ఇంక్లూడ్ చేయడాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాను. ఇప్పుడు నేను 2 ఇఫ్ కండిషన్స్ యూజ్ చేయాలి. ఇందాక ఒక ఇఫ్ కండిషన్ యూజ్ చేసి దాన్ని ఆ ప్రోగ్రామ్ ఈవెనా ఆడా నేను ఎంటర్ చేసిన నెంబర్ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే 2 కండిషన్స్ని ఈ 2 నెంబర్స్ 1 నెంబర్ 2 వేరియబుల్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటంటే ఆ కండిషన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇఫ్ కండిషన్ ఏమొస్తుందంటే నెంబర్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ 2 అంటే ఈ కండిషన్ అండి. మళ్ళీ మరొక ఇఫ్ అంటే నెంబర్ 1 ఈక్వల్ టు నెంబర్ 2 అనే ఈ కండిషన్, ఈ 2 కండిషన్స్ని నేను ఇంక్లూడ్ చేయడానికి నెస్టెడ్ ఇఫ్ అనే ప్రోగ్రామ్ ఇప్పుడు రాస్తున్నాను. 2 ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కండిషన్ సాటిస్ఫై చేసే. ఇప్పుడు నాకు రిజల్ట్లో ఏమవ్వాలంటే ఇంటిజర్ ఈక్వల్ టు షుడ్ బి, ఇప్పుడు ఏమంటున్నానంటే నాకు ప్రింట్ఎఫ్లో రిజల్ట్ అనేది నేను మెన్షన్ చేస్తున్నా. రిజల్ట్ షుడ్ బి ఏంటంటే %d ఈక్వల్ టు %d అంటే ఫార్మాట్ స్పెసిఫైర్ అండ్ నెంబర్ 1, నెంబర్ 2. నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అనేది ఇంక్లూడ్ చేశాను ప్రింట్ఎఫ్లో. తర్వాత క్లోజ్ చేశాను బ్రేస్. ఇక్కడ ఎల్స్ కండిషన్ యూజ్ చేశాను. ఎల్స్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ బ్రేసెస్ యూజ్ చేసి నాకేమవ్వాలి రిజల్ట్ అంటే రిజల్ట్ అవుట్పుట్లో షుడ్ బి గ్రేటర్ దాన్ %d అనే టర్మ్ నాకు ప్రింట్ అవ్వాలి రిజల్ట్లో. ఇప్పుడు మళ్ళా ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తున్నాను చూడండి. రిజల్ట్ షుడ్ బి %d షుడ్ బి గ్రేటర్ దాన్ %d అని నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అనేది నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. ఫార్మాట్ స్పెసిఫైర్ అండ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అంటే ఈ 2 వేరియబుల్స్ని ఇక్కడ డిక్లేర్ చేసిన తర్వాత నేను ఒక ఎల్స్ అయిపోయింది. మరి మరొక ఎల్స్ ఏంటి అది, ఈ ఎల్స్ స్టేట్మెంట్లో అది గ్రేటర్ దాన్ అని ఇచ్చాను. మరొక ఎల్స్లో ఇట్ షుడ్ బి రిజల్ట్ అనేది ఏమవుతుందంటే డబుల్ కోట్స్ ఇంక్లూడ్ చేసి రిజల్ట్ షుడ్ బి %d ఈజ్ లెస్ దాన్ %d ఓకే అని నేను
అది ఎన్కోడ్ చేసి వేరియబుల్స్ వచ్చి నెంబర్ 1, నెంబర్ 2 అనేది ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఇది చేసి రిటర్న్ 0 అంటే ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి? నా కండిషన్స్ నెంబర్ 2 షుడ్ బి నెంబర్ 1 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ 2 అండ్ నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 2. ఈ 2 కండిషన్స్ని నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. సో ఈ విధంగా మనము నేనేం చేశాను, 2 ఇఫ్ ఎల్స్ ఈ కండిషన్స్ని యూజ్ చేయడమే నెస్టెడ్ ఇఫ్ అన్నాను. ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ యూజ్ చేశానా, నెక్స్ట్ ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ యూజ్ చేశానా, మరి ఎల్స్ అనేది ఇక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట యూజ్ చేశాను. అంటే ఆ రిజల్ట్ అనేది గ్రేటర్ దాన్ అవ్వచ్చు, ఈక్వల్ టు అవ్వచ్చు, లెస్ దాన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనం సి ప్రోగ్రామ్ యొక్క కండిషన్స్ ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చి లూప్స్ లూప్స్ని మనం ఎలా చేయాలి. లూప్స్ అంటే ఏంటి? ఫ్లో కంట్రోల్లో, కంప్లీట్ ఫ్లో కంట్రోల్లో ఎన్ని టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. లూప్స్ అంటే మనం రిపిటేషన్ ఆఫ్ ద కండిషన్, అంటే రిపీట్ ద బ్లాక్ ఆ కోడ్, అంటే మనం ఏదైనా ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్స్ని కంప్లీట్ అయ్యే వరకు ఇది చేయడాన్ని లూప్స్ అని అంటాం. లూప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? లూప్స్ ఎన్ని ఒక కండిషన్ని అంటే కంప్లీట్గా ఆ కండిషన్ ఏదర్ ట్రూ అయ్యి మనకు అంటిల్ ఆ స్పెసిఫిక్ కండిషన్స్ రీచ్ అవుతే ఆ ట్రూ అయిన వరకు ఆ లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. మనము లూప్స్ ఎన్ని రకాలు చూస్తాం. ఫర్ ఉంది, వైల్ ఉంది, డూ వైల్ ఉంది. ఓకే, వైల్, ఫర్, వైల్, డూ వైల్ ఇవన్నీ మనము లూప్స్గా చూసుకుంటాం. తర్వాత బ్రేక్, కంటిన్యూ అనేది కూడా ఈ లూప్స్ దాంట్లో మనం ఏ విధంగా యూజ్ చేస్తామో, ఎలా ఇదవుతుంది అనేది చెక్ చేసుకుంటాం. సో లూప్స్ అంటే ఫర్, వైల్, డూ వైల్, బ్రేక్ అండ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. ఫర్దర్గా నా వీడియోస్ చూడాలనుకుంటే సి ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి.